పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబారచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్లు పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్టాయి నమః తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణం ఏది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు, ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరస ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు. అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనపడ్డాడు, చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒకటి అడుగు ఇస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తున్నాను, నీకు ఏమీ అక్కర్లేకపోతే కొడుకుని ఇచ్చి వెళ్ళాడు. ఆయనే కర్ణుడు అయ్యాడు మహాభారతంలో.
కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వర నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎవడు కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసాం అనుకోండి, వాళ్ళు కురిపించరు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు. అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడు ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.